ఆదివారము ఆరాధన విలువ తెలిస్తే కూడా సాకులు చెప్పరు. సాకులు చెబుతున్నారు అని అంటేనే అక్కడే మనం అర్థం చేసుకోవాలి, వీడికి ఆరాధన విలువ తెలియదండి, దేవుని విలువ తెలియదండి, రక్షణ విలువ అసలు అర్థం కాలేదండి. బోధ, అపోస్తుల బోధ ఏంటో, సహవాసం ఏంటో, రొట్టె విరచడం ఏంటో, ప్రార్థన చేయటం ఏంటో, ఈ బేసిక్స్ తెలియదండి. అందుకే ఆరాధన మానుకుంటున్నాడండి. అందుకే సంఘంగా కూడుకోవడానికి రావడం లేదండి. నీకు నిజంగా అర్థమైనటువంటి వాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మానుకోడు. అవసరమైతే తను చేసే వ్యాపారం మానుకుంటాడేమో. ఒకనాడు లూదియా తుయితెర పట్టణస్తురాలు, పౌలు ఫిలిప్పికి వచ్చాడు, వాక్యం చెప్తున్నాడు. ఆ రోజు విశ్రాంతి దినం. ఆవిడ పెద్ద వ్యాపారస్తురాలండి, చాలా పెద్ద బిజినెస్ ఉమెన్ ఆవిడ. అయినా బోర్డు పెట్టేసింది, ఈ రోజు శనివారం గనక, విశ్రాంతి దినం గనక ఈ రోజు వ్యాపారం బంద్. అమ్మ, నువ్వు ఈరోజు వ్యాపారం మూసేసుకుంటే లక్షలు, ఎంత నష్టమైనా రానివ్వండి, ఎంత పెద్దోళ్ళైనా ఫోన్ చేయనివ్వండి, నో, ఈరోజు దేవునిది, ఈరోజు నీ దేవుడి కోసం వెళ్ళాలి, దేవుడి మాటకు లోబడాలి నేను. ఆవిడ కమిట్మెంట్. మీ కమిట్మెంట్స్ ఎలా ఉన్నాయో, మీ మాటలు ఎలా ఉన్నాయో మీకు తెలుసు. డౌన్లోడ్ షేర్ చాట్.